నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. శాసనసభ కొత్త గవర్నమెంట్ వచ్చింది. 2 రోజుల పాటు శాసనసభ కార్యక్రమాలు నిర్వర్తించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. నిన్ననే శాసనసభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు మిగిలిన 3 శాసనసభ్యులు నిన్న రానివారు ఈవారు ప్రమాణ స్వీకారం చేశారు. మరి వైఎస్ఆర్సీపీ నుండి గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ 2వ రోజు శాసనసభకి కూడా రాలేదు. మొదటి రోజు వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు. మరి అక్కడ నుండి శాసనసభలో ఎక్కడ కూడా కూర్చోలేదు. శాసనసభ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఛాంబర్లోకి వెళ్ళి మరి ఆయన వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులతో కొంచెం మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరి 2వ రోజు ఈవేళ శాసనసభకు రాలేదు. మరి ఈవేళ సొంత నియోజకవర్గం పులివెందుల, కడప జిల్లా పులివెందులకి మరి ఈరోజు 12 గంటలకి బయలుదేరి పులివెందులు వెళ్ళిపోతున్నారు. మరో పక్క శాసనసభ జరుగుతున్నప్పుడు శాసనసభ సమావేశాలకు హాజరై ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభకు వెళ్ళి మరి స్పీకర్ ఎన్నికలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా 2 ఉన్నా 4 ఉన్నా 10 మంది ఉన్నా తమ వంతు సంఘీభావం తెలిపితే బాగుండేదనేది రాజకీయ విశ్లేషకులు, రాజకీయ మేధావులు, ఈ సమాజాన్ని బయట నుంచి చూస్తున్న సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మరి ఇలా ఈ టైపు విధానాన్ని అవలంబించడం రాజ్యాంగపరంగా కరెక్టా, రాజకీయ పరంగా ఒక్కోసారి అధికారంలోకి వస్తే ఒకసారి కొన్ని గతంలో భారతదేశ వ్యాప్తంగా బీజేపీకి 1999కు ముందు 2 పార్లమెంట్ స్థానాలు ఉండేవి. మరి ఈవేళ దేశవ్యాప్తంగా ఇది 3వసారి బీజేపీ నాయకత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఒకసారి ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి 2 పార్లమెంట్ స్థానాలు ఉన్న బీజేపీ ఈవేళ 292 దాకా 240 సంకీర్ణంతో కలిపి 292 రాగలిగారంటే ప్రజల తీర్పుని ఎవరైనా ఆమోదించాల్సింది. మరి 11 మంది శాసనసభ్యులుగా ఉన్న వైఎస్ఆర్సీపీ శాసనసభకు వచ్చి తమ నియోజకవర్గ ప్రజలు మీ మీద అపారమైన నమ్మకం పెట్టుంటారు. జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటారు, శాసనసభలో ప్రశ్నిస్తారు, ప్రభుత్వంతో పోరాడతారని చెప్పి అనుకుంటారు. మరి వైఎస్ఆర్సీ శాసనసభ్యులు ఎవరు కూడా మరి ఆ విధంగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఇప్పుడే కనబడిపోతే ఇంకా 5 సంవత్సరాల సమయం ఉంది. మరి 5 సంవత్సరాల్లో శాసనసభలో మీ యొక్క పోరాట పటిమ ఏ విధంగా ఉంటుంది? చట్టాలని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ శాసనసభ రాకపోవడం కూడా పెద్ద చర్చకి దారితీస్తుంది. మరి వీళ్ళ పులివెందులకి వెళ్ళి 3 రోజుల పాటు పులివెందుల నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలు, నియోజకవర్గం కడప జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతుంది, మరి ఎలా చేయాలి, రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి. గతంలో కడప జిల్లా అంటేనే వైఎస్ఆర్కి కంచుకోట అని అనేవారు. మరి అలాంటి జిల్లాలో ఈసారి 2024 ఎన్నికల్లో జనసేన గెలిచింది. కడప జిల్లా హెడ్ క్వార్టర్లో టీడీపీ గెలిచింది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు కూడా గెలిచారు. మరి వైఎస్ఆర్సీపీ సొంత జిల్లా అనుకున్న జిల్లాలో కూడా మరి వాళ్ళ కంచుకోటలు బద్దలయ్యాయి ఈసారి ఎన్నికల్లో. మరి జరిగిన రాజకీయపరమైన దిద్దుబాటులో భాగంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాకి వెళ్తున్నారా, పులివెందులు 3 రోజులు ఉండడం అంటే రాజకీయపరమైన అంశాలు లేకపోతే కీలకంగానే 3 రోజుల పాటు నియోజకవర్గంలో ఉండడం అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రజలతో ఉండడమా, లేదంటే రాజకీయాల్లో ఏం జరుగుతుంది, కడప జిల్లా నుంచే రాజకీయ చక్రాన్ని తిప్పబోతున్నారా, రానున్న రోజులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు పార్టీ బలోపేతం దిశగా అనేది చర్చ నడుస్తుంది. ఏదేమైనా శాసనసభకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2వ రోజు
రాకపోవడం కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చకి దారితీస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.